హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ అండి. ఈరోజు అయితే నేను పనస పిక్కలతోని కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఇదైతే నేను ఫస్ట్ టైం అండి చేయడం ఈ కర్రీ. అయితే నేను యూట్యూబ్లో చూసినానండి. ఒక వీడియోతో మనం ఆపము. రెగ్యులర్గా ఒక 4-5 వీడియోస్ అయితే కంటిన్యూగా చూసి ఒక్కో వీడియోలో ఒక్కో రకంగా అన్నీ కలిపి నా స్టైల్లో నేనైతే ప్రిపేర్ చేసిన. ఒక వీడియో చూసినంత మాత్రం సేమ్ వీడియోలో ఉన్న రకంగా అయితే నేను చేయలేదు కర్రీ అనేది. ఈ పనస పిక్కలు అయితే ముందుగా అయితే మనం కడుక్కొని శుభ్రంగా తర్వాత ఇంత ఆయిల్ పసుపు వేసుకొని ఉడికించుకున్నానండి. కుక్కర్లో ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత ఉడికిన తర్వాత మనకి ఈ విధంగా అయితే పొట్టు అనేది ఈజీగా వచ్చేస్తుందండి, తీసేసుకోవచ్చు. ఇంకోటి మనకి లోపల ఉన్న బ్రౌన్ కలర్ పొట్టు కూడా వస్తుంది, తీసేసుకోవాలంటే తీసేసుకోవచ్చు, లేకపోతే ఉంచుకున్నా పర్లేదు, ఏం కాదు, అది తిన్నా కూడా. ఇదైతే తీసేసుకోవాలండి. పొట్టు తీసేటప్పుడు అయితే ఇవి చేప పిల్లలు జారిపోయినట్టే జారిపోతుందండి. స్మూత్గా ఉంది, జెల్లీలాగా. చేపలను ఎట్లా జారిపోతాయో పట్టుకుంటే ఇవి అట్లనే జారుతూ ఉన్నాయి. బాగా అనిపించింది. మా పిల్లలు కూడా బాగా నవ్వుకున్నారు. వాళ్ళు కూడా మేము తీస్తాం అని వచ్చి తీసిరు వాళ్ళు కూడా. కాకపోతే అది పట్టుకుంటే స్టిఫ్గా పట్టుకోవడానికి అయితే రావట్లేదు, జారిపోతూ ఉన్నాయి, ఎగిరి కింద పడిపోతున్నాయండి. వాటిని బిగ్గర పట్టుకుందామంటే అంత స్మూత్గా ఉన్నాయి. ఇట్లా ఈ పొట్టు అనేది తీసి పక్కకి పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఈ కర్రీ గురించి అయితే నేను ఒక 5-6 వెండి మిరపకాయలు, అలాగే 1 టేబుల్ స్పూన్ అంత ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ గసగసాలు, ఇవైతే దొరగా వేయించుకున్నానండి. వేయించుకొని పక్కకి పెట్టుకొని మిరపకాయలు ఇవనేది అయితే ముందుగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇంత ఎండు కొబ్బరి అండి. ఎండు కొబ్బరి కూడా నేనైతే వేయించుకోలేదు, డైరెక్ట్ వేసేసిన. అది కూడా గ్రైండ్ చేసి పక్కకి పెట్టుకున్న తర్వాత ఒక మందపాటి గిన్నె తీసుకొని ఆయిల్ పోసుకొని అందులో మనం సన్నగా తరుపుకున్న ఉల్లిపాయలు అయితే వేసినానండి. ఉల్లిపాయలు ఇట్లా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అలాగే పసుపు కరివేపాకు వేసుకొని కొంచెం పచ్చివాసన పోగానే ఇవి మనం 2 మీడియం సైజు టమాటా ముక్కలు అయితే నేను కట్ చేసి పెట్టుకున్నానండి ముందుగానే. ఆ టమాటా ముక్కలు కూడా ఇందులో వేసుకొని ఒక 5 సెకండ్స్ మగ్గించుకోవాలండి మూత పెట్టుకొని. కొంచెం టమాటా మెత్తబడిన తర్వాత నేను ఇందాక గ్రైండ్ చేసుకున్న పేస్ట్ పొడి ఉంది కదా, ఆ పొడి అనేది కారపొడి ఇందులో యాడ్ చేసుకొని, అలాగే కారం సరిపోదు కాబట్టి ఇంకా 1/2 టేబుల్ స్పూన్ కారము, అలాగే 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసానండి. వేసి 5 సెకండ్స్ ఇట్లా మగ్గేంతవరకు మగ్గించుకున్నాను, పచ్చివాసన పోయేంతవరకు. ఇంకా తర్వాత కొంచెం ఒక 5 సెకండ్స్ ఆగిన తర్వాత మనకి వాటర్ అండి, మనము ఎంత గ్రేవీ కావాలనుకుంటే అంత వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని ఇవి కూడా ఒక 5-10 మినిట్స్ అయితే మగ్గించుకోవాలండి సిమ్లో పెట్టుకొని. ఇట్లా మగ్గిన తర్వాత కొద్దిగా ఆయిల్ పైకి తేలుతుంది కదా, అప్పుడు మనం ఉడికించుకున్న ఈ పనస పిక్కలు అయితే ఇందులో వేసుకోవాలి. ఇవి కూడా పనస పిక్కలు యాడ్ చేసుకొని సాల్ట్ చూసుకొని, సాల్ట్ సరిపోతే మళ్ళీ యాడ్ చేసుకోవాలండి. నేను ఇందులో గరం మసాలాలు, ధనియాల పొడి ఇలాంటివి ఏ వేయలేదు, ఎందుకంటే ధనియాలు నేను మిరపకాయలతో పాటు గ్రైండ్ చేసిన కాబట్టి. ఇట్లా మగ్గిన తర్వాత ఇప్పుడు మనకి ఇట్లా ఆయిల్ పైకి తేలుతుందండి. తేలిన తర్వాత మనకి కొద్దిగా కొత్తిమీర తీసుకొని వేసుకున్న తర్వాత కొత్తిమీర కూడా 5 సెకండ్స్ మగ్గించుకోవాలండి. కొంతమంది ఏం కొత్తిమీర వేసిన తర్వాత పొయ్యి కట్టేస్తారు, బంద్ చేస్తారు. అలా కాకుండా కొత్తిమీర అనేది కొద్దిగా కూరలో మగ్గాలండి. మగ్గుతున్న ఫ్లేవర్ అనేది కర్రీలో కూడా తెలుస్తుంది. నేను ఇలా కర్రీ ప్రిపేర్ చేస్తుంటే మా పిల్లలు అనేది నేను కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటాం మా ఫోన్లో అని చెప్పి వాళ్ళు కూడా ఇట్లా ఆలుగడ్డలు ఉడికించుకొని వాటితో స్నాక్స్ అయితే ప్రిపేర్ చేసుకుంటే వీడియో తీసుకుంటున్నారండి. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్